ఏంది ఏం ఇండికేషన్ ఇవ్వబోతున్నారు? ఏం ఇండికేషన్ నాకు అర్థం కావట్లే. రప్ప అనే దాంట్లో వచ్చిన తప్పు అని మీరు అంటున్నారు. మొన్న కూడా బర్త్డేకి నిన్న కూడా కోసినారు, కోడిక తలకాయ కోసినారని కేసు పెట్టినారు, ఇది కోసినారని చెప్పినారు. మనుషుల్నే నడి రోడ్డు మీద నరికినారండి. నడి రోడ్డు మీద మనుషుల్ని నరికినారు. అది లాంటి డిస్టర్బెన్స్ అవుతుందా? బర్త్డే సెలబ్రేషన్స్ జరపడంలో దాంట్లో మేకపోతునో ఇంకోటో నరకడంలో జరిగింది. నీకు ఇంకోటి తెలుసా, దాని మీద వెపన్స్ కేసు కట్టినారు. వెపన్స్ కేసు కట్టి మా కాన్స్టిట్యున్సీలో కూడా 4 గ్రామాల్లో పెట్టినారు. దాన్ని రోడ్డు మీద నడిపించేది ఇవన్నీ ఏం గతంలో చేయలేదా? ఇదే దాంట్లో సత్య గెలిచినప్పుడు మా నియోజకవర్గంలోని మెయిన్ రోడ్డు మీద పొట్టేలు తలలు నరికినారా లేదా? ఆ రోజు లేవా కేసులు? అంటే హోమ్ మినిస్టర్కి తన వర్షన్ మాత్రమే వెళ్ళాలి, ఇంక జనాలు గతంలో జరిగినది ఏందే కానీ వెళ్ళకూడదు ఇది అనే పర్సన్ లేకుంటే ఎట్లా? రప్ప అనే దాంట్లో ఏం తప్పుంది నాకు అర్థమే కావటం లేదు. ఏం దాంట్లో చంపుతామన్నారా, నరుకుతామన్నారా, ఏమన్నారా? మేం కాదు కదా అనేది. లోకేష్ అన్నాడు కదా, మీరు 16 కేసుల కంటే తక్కువ ఉంటే, నాకు 25 కేసులు ఉన్నాయి, మీరు తక్కువ ఉంటే మీకు పదవులు రావనేది ఎవరు? లోకేష్ కదా. మేమంటాం లేదు ఆ మాట. మీరు కేసులు పెట్టించుకోండి, ఇది చేయండి అని చెప్పి మేము ఎక్కడ మాట్లాడటం లేదే. అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కేసులు ఉంటేనే మ్యాండేటరీ పదవులు రావడానికి అంటారా? అంతే కదా, నేనుగా చెప్పినది. లోకేష్ చెప్పినాడు ఆ మాట. పదవులకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా కేసులు ఉండాలి. నాకు తక్కువ కేసులు, నా మీద 25 ఉన్నాయి, మీరు నాకంటే తక్కువ కేసులు ఉండకూడదనే కదా రెచ్చగొట్టినాడు ఆ రోజు. సింపుల్. మేమంతా చదువుకోండి ఆయన, ఇది చేసుకోండి ఆయన అని మేమంటా అంటే ఆయన కేసులు పెట్టుకోండి ఆయన అన్నాడు. వాళ్ళకేమిటది? కేసులు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ గారు. సార్, వైసీపీ అధినేత మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఉందో, అధికారులు ఎక్కడున్నా వదిలిపెట్టం, ఇంకోటి ఈ రకంగా మాట్లాడే భాష ఎవరికి ఏం ఇండికేట్ చేయబోతున్నారు? ముఖ్యంగా మీ కార్యకర్తలకి ధైర్యాన్ని ఇస్తున్నారా, లేకుంటే ప్రజల్ని మరొకసారి? ఎందుకంటే ఇప్పటికే అధికారం